నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ శ్రీవారికి సంబంధించి ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు ఒక విషయాన్ని అయితే వెల్లడించారు. అదేంటంటే ఇప్పుడు మొత్తం వేళ్ళు వైవి సుబ్బారెడ్డి వైపే చూపిస్తున్నాయి. నెయ్యి ట్యాంకర్ చెక్ చేసినప్పుడు అది కల్తీ నెయ్యి అని తేలినప్పుడు మరి అదే కంపెనీకి మళ్ళీ ఎందుకు ఆర్డర్ ఇచ్చాడు అని చెప్పి వాళ్ళు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మీరు మళ్ళీ ఆర్డర్ ఇచ్చారంటే మీకు ఆ కంపెనీకి మధ్య ఉన్నటువంటి సంబంధాలేమి, మీకు ఆ కంపెనీకి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా, అసలు ఒకసారి కల్తీ నెయ్యి సప్లై చేస్తూ ఉన్నాడు అని తెలిసిన తర్వాత మళ్ళీ మీరు ఎంత బాధ్యతారాహిత్యంగా మళ్ళీ అదే కంపెనీకి ఆర్డర్ ఇస్తారని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. కల్తీ నెయ్యి పాపం సుబ్బారెడ్డిదే. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ హైకోర్టుకు స్పష్టం చేసింది. సో మాకు మొత్తానికి వైవి సుబ్బారెడ్డి మీదే డౌట్ ఉంది. అంటే కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజు కర్పూరం వెలిగించిన దాంట్లో నిజంగానే కొంచెము నమ్మచ్చును. ఎందుకంటే ఆయనకి తెలుసు అనుకుంటా, ఈయన కదా, మనం లేదు కదా ఆ పీరియడ్లో, మనం లేని పీరియడ్లో కదా కల్తీ జరిగింది, కాబట్టి ఒక కర్పూరం వెలిగిస్తే ఏం పోతుందని వెలిగించినట్టున్నాడు. సో మొత్తానికి ఆయనకు కూడా తెలిసినట్లుంది వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడే ఆ ప్రసాదాల తయారీలో వాడినటువంటి ఆ కల్తీ నెయ్యి కుంభకోణం ఏదైతే ఉందో అది జరిగిందని. సో ఇక్కడ చూడండి, నెయ్యి సరఫరా చేసిన కంపెనీల ఉత్పత్తుల్లో కల్తీ జరిగినట్లు ప్రయోగశాల నివేదికలు స్పష్టం చేసినప్పటికీ సుబ్బారెడ్డి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోపోగా తిరిగి సరఫరాకు అనుమతించారని సిట్ తన నివేదికలో పేర్కొంది. సో ఆ ట్యాంకర్ వచ్చింది, చెక్ చేసింది, దాంట్లో కల్తీ జరిగింది, అది ఆవు కొవ్వా, పంది కొవ్వా, లేకపోతే పామాయిలా ఏందనేది పక్కన పెడితే అది స్వచ్ఛమైన నెయ్యి కాదు, అది శ్రీవారి ప్రసాదాలకు ఆ స్టాండర్డ్స్లో లేదు అని చెప్పి రిజెక్ట్ చేసి ల్యాబ్ ఏదైతే ఉందో టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరి అదే కంపెనీకి మళ్ళా నెయ్యి ఆర్డర్ ఎందుకు ఇచ్చారు, మీకు వాళ్ళకు మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి అని చెప్పి వాళ్ళైతే అనుమానం వ్యక్తం చేసి హైకోర్టుకు అయితే వివరించడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సుబ్బారెడ్డి, ఆయన అర్ధాంగి స్వర్ణలతారెడ్డి బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలించాల్సి ఉందని వారి పిటిషన్ కొట్టివేయాలని కోర్టును కోరింది. సిట్ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ప్రకారము 2019-23 మధ్య సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ సంస్థలు సరఫరా చేసిన నెయ్యి నమూనాలను మైసూర్లోని CFTSI ల్యాబ్కు పంపగా వాటిలో వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్లు 2022లో ఆగస్టులో నివేదిక వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఆ కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా 2024 వరకు, అంటే 2022లో కల్తీ జరిగింది అని తెలిసినప్పటికీ కూడా మరొక 2 సంవత్సరాలు అదే కల్తీ నెయ్యి, అంటే 2022 నుంచి 2024 వరకు దర్శనానికి మీరు వెళ్ళినా, నేను వెళ్ళినా, ఎవరు వెళ్ళినా తినింది ఆ బోలేబాబా నెయ్యే, అది స్వచ్ఛమైన బోలేబాబా నెయ్యే తిన్నాము. కాబట్టి అది వెజిటేబుల్ ఆయిల్ కలిసిందా, ఇంకేమన్నా కలిసిందా అనేది ఇప్పుడు విచారణలో బయటపడిపోతుంది. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లు దర్యాప్తులో తేలింది. బోలేబాబా డైరీ డైరెక్టర్ పోమిన్ జైన్ సుబ్బారెడ్డిని కలిసి కేజీ నెయ్యికి తన పిఏ చిన్నప్పన్న 25 డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారని సిట్లో పేర్కొంది. మరోవైపు ప్రీమియర్ అగ్రి ఫుడ్ సంస్థ నుంచి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న ఢిల్లీలో వేర్వేరు సందర్భంలో మొత్తం 50 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. జగన్మోహన్ రెడ్డి గారు కనబెడతా ఉందా, మీరు చెప్పినటువంటి సూపర్ స్వామి ఎవరైతే ఉన్నారో మీ సూపర్ స్వామి యొక్క పిఏ అయినటువంటి చిన్నప్పన్న 50 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు. చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా ఈ డబ్బులు తీసుకున్నారు అని మీరు అనుకుంటున్నారా? మొత్తానికి మీకు తెలిసే జరిగిందో, మీకు తెలియకుండా జరిగిందో, మొత్తానికి హిందువుల మనోభావాలు అయితే దెబ్బతినింది. వాళ్ళు తిన్నటువంటి ప్రసాదం మొత్తం కల్తీ అని తేలుతా ఉంది. రోజు రోజుకి విచారణలో రోజు రోజుకి ఒక్కొక్క విషయం అయితే బయటపడతా ఉంది. సో 50 లక్షల రూపాయలు చిన్నప్పన్న, అంటే సుబ్బారెడ్డి పిఏ 50 లక్షల రూపాయలు ఆ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి ఎందుకు తీసుకున్నాడంటే 2022 ఆగస్టులో వాళ్ళు సప్లై చేసినటువంటి నెయ్యి కల్తీ అని తెలిసినప్పటికీ కూడా ఆ సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా సుబ్బారెడ్డి అదే సంస్థలను కంటిన్యూ చేపించి అదే నెయ్యిని కొనుగోలు చేపించి అదే నెయ్యితో ప్రసాదాలు తయారు చేపించి అదే కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి ప్రసాదాలను మన చేత తినిపించాడు. కాబట్టి సుబ్బారెడ్డి గారు సూపర్ స్వామి సుబ్బారెడ్డి వైపే
అన్ని వేళ్ళు. సో సుబ్బారెడ్డి తీసుకోలేదంట, ఇప్పుడు చిన్నప్పన్న తీసుకున్నా అంట. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వచ్చి ఇంకా కర్పూరం అగరవత్తులు ఎత్తుకొని బయలుదేరతాడు. సో మొత్తానికి కల్తీ అయితే జరిగింది. కల్తీ నెయ్యితోనే శ్రీవారికి ప్రసాదాలు తయారు చేశారు అని రోజు రోజుకి ఆధారాలు అయితే దొరుకుతుంది. మరి చూద్దాం, సూపర్ స్వామిని కూడా అరెస్టు చేస్తారా, లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఇంకా పెద్దలు ఎవరైనా ఉన్నారా, ఈ 50 లక్షల రూపాయలులో ఇంకా ఎవరెవరు పంచుకున్నారనేటువంటి విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.